నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని మార్కస్ కమిటీ ఎన్నికలను జామా మసీద్ కమిటీ ఎన్నికల సభ్యులు బహిష్కరించారు. జామా మసీద్ కమిటీ వద్ద స్వల్ప ఉద్రిక్త చోటు చేసుకుంది. స్థానిక సీఏ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని కమిటీ సభ్యులను సముదాయించారు. మార్కస్ కమిటీ ఎన్నికల జాబితాలో ఓటర్ల కన్నా అదనంగా ఓటర్ల జాబితాను జత చేసి ఓటింగ్ కొనసాగిస్తున్నారని ఆరోపించారు. మార్కస్ కమిటీ ఎన్నికలను తిరిగి కొనసాగించాలని జామా మసీద్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. क्या होता बोले तो काउंटिंग में प्रॉब्लम्स आते हैं। कोई जरूरत नहीं है प्रॉब्लम की, क्या होता है जो लोग हैं राउंड लेके आ रहे हैं वहां से। नहीं सुनिए तो नहीं करते 10 आदमी नहीं करते 11 काउंट कैंडिडेट देखो जहां गलती होती ना वहां सुधार नहीं होता। नहीं साहब ये देखो एक बात बोल रहा हूं मैं, कोई भी जो है गलती करता पकड़े जाता, पकड़ने का మస్జిద్ కమిటీ ప్రెసిడెంట్ మరియు నేను ఆర్మూర్ ప్రెసిడెంట్గా కాంటెస్ట్ కూడా చేస్తున్నాను. నాది అభిప్రాయం ఏంటంటే, నాది అబ్జెక్షన్ ఏంటంటే, మా మర్కజ్ కమిటీ ఎలక్షన్లో ఒకసారి ఓటర్ లిస్టు ఇచ్చిన తర్వాత దాంట్లో కమిషనర్ కానీ ఎవరైనా కానీ కమిటీ మెంబర్స్ కానీ జైలు కమిటీ మెంబర్స్ కానీ ఒక్క ఓటు కూడా దాంట్లో పెంచరాదు. ఒకసారి మొత్తం లిస్టు ఇచ్చిన తర్వాత ఎలక్షన్ డిక్లేర్ అయిపోయింది. రేపు పొద్దున ఎలక్షన్ ఉన్నదంటే రాత్రికి వాళ్ళ ఫేవర్ వాళ్ళను ఎలక్షన్లో పేర్లు పెంచుకున్నారు ఒక 2-3 మసీదులలో. అయితే మేము మా మసీదు నుంచి మా ఎలక్షన్ సభ్యులుగా నేను బైకాట్ చేస్తున్నాను. మా జామా మస్జిద్ ప్రెసిడెంట్ కమిటీ మెంబర్స్ కూడా దానికి సహకరిస్తున్నారు. వైస్ ప్రెసిడెంటు, ట్రెజరరు, सेक्रेटरी। मैं जो है जामा मस्जिद कमेटी का प्रेसिडेंट हूँ और जो है मैं सदर के लिए कॉन्टेस्ट कर रहा हूँ। तमाम ज़ैली कमेटियों के वोटर लिस्ट जाने के बाद इलेक्शन डिक्लेयर हुआ। 1 हफ्ते के बाद जो है इलेक्शन हो रहा है। आज जुमा यानी 29 तारीख को 10 बजे से इलेक्शन शुरू है और रात में 9:30-10 बजे तक मैं मरकज़ कमेटी में इलेक्शन कमिश्नर साहब से ये कह के आया हूँ कि मुझे मालूम हुआ था कि जो है दूसरे ज़ैली कमेटियों के सुदूरों से